నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి హెలిప్యాడ్లో చిచ్చు రేగుతోంది వైసీపీ. సో దానికి సంబంధించి ఆ అంశాన్ని చంద్రబాబు బయట పెట్టేశారని చెప్పి టాక్ వినిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మరెన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా. జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి హెలీప్యాడ్కి సంబంధించి అనుమతులు ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు అంటే గత 2 రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూ ఉన్నారు. సో దానికి సంబంధించి హెలీప్యాడ్కి సంబంధించి చాలా లేనిపోని కొత్త నిబంధనల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొస్తోంది, ఇబ్బంది పెడుతోంది వైసీపీ అని చెప్పేసి చంద్రబాబు కొన్ని ఆరోపణలు చేశారు. దీని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ కాదమ్మా, మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా అసలు ఆయన స్థిరపడటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్టీ భయపడుతుంది. అంటే ఆయన వయసు రీత్యాను, ఆయనకి సినిమాలో ఉన్న గ్లామర్ దృష్ట్యా ఆయన ఎప్పుడైనా సరే ఒక పోటీదారుగా ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతాడు అనే భయం ప్రతి క్షణం అనుక్షణం వైఎస్ఆర్సీపీలో కనబడుతుంది మనకి. ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక మిషతో ఆటంకం కలిగించడం కూడా మనం చూస్తున్నాం. ఆయన ఒకసారి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తూ కార్యక్రమం పెట్టుకుంటే వైజాగ్లో హోటల్లోనే ఆయన్ని దిగ్బంధం చేశారు. అసలు అట్లా నాయకుడిని హోటల్లోనే దిగ్బంధనం చేయటం అనేది మనం ఎక్కడ చూడాల. తర్వాత భయోత్పాతం కల్పించారు. అసలు వాళ్ళ కార్యకర్తల్ని హోటల్లోకి రానివ్వలేదు, ఆయన్ని బయటికి రానివ్వటం లేదు. చాలా ఉత్కంఠ పరిస్థితులు, అంటే ఏదో ప్రమాదం, అంటే ఆయనకు హాని కలిగిస్తారనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. కాల్పులు, లాఠీ చార్జ్ రాక వెళ్ళే పరిస్థితి వచ్చింది. లాఠీ చార్జ్ చేశారు కార్యకర్తల మీద. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన రాజమండ్రి వెళ్దామంటే కోదాడ దాటేటప్పటికి తెలంగాణ బార్డర్ల దగ్గరే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చేసి అడ్డం కల్పించేసి వెళ్ళనివ్వాల. తర్వాత లేటెస్ట్గా వారాహి ఆయన ప్రచార రథానికి కూడా పర్మిషన్ ఇవ్వాల. అదే ముఖ్యమంత్రి గారు బస్సులో తిరగటానికి ఉంది. ఈ వారాహి వాహనం పెద్దదైపోయిందని సైజు, ఏ రకరకాల కారణాలు, లేకపోతే లేట్గా అప్లై చేశారని ఒకటి కాదు, ఏదైనా సరే ఆయన్ని ఎక్కువసేపు ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా ఎన్ని విధాల ఆటంకాలు కలిగించాలో అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. అది గతంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా చేశారు. ఆయన ప్రచారం, ఆయన మీద కేసు పెట్టడం, హత్య ప్రయత్నంపై కేసు కూడా పెట్టారు. అటెంప్ట్ టు మర్డర్ కేసు అంగళ్ళ అని కర్నూలు జిల్లా దగ్గర. అంటే నేనేది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్ లీడరు, వాళ్ళకు ఒక లీగల్ టీం ఉంది, ఆయన ఎదుర్కోగలడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత వయసు లేదు, ఆయనకి అంత పార్టీ నెట్వర్క్ లేదు. కాబట్టి ఈయన్ని బాగా టార్గెట్ చేస్తున్నారు ఎక్కువ. ఆయన్ని చేసినా కూడా ఆయన తిప్పు కొట్టగలడు. అది ప్రజల్లో కూడా వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ మీద వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆయన ఈ ప్రచారం కోసం ఒక హెలికాప్టర్ని సమకూర్చుకున్నాడు. దాన్ని రాజమండ్రిలో కేంద్రంగా పెట్టుకుని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇటు వాడుకుందామని. అయితే ఇవాళ లేటెస్ట్ సంగతి ఏంటంటే ఆ హెలికాప్టర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పైలట్, కో పైలట్తో బయలుదేరి రాజమండ్రి విమానాశ్రయానికి వెళ్ళింది. మళ్ళీ రాజమండ్రి నుంచి పిఠాపురం వైపు వెళ్దామని ఆయన ప్రయత్నిస్తే కో పైలట్కి తగిన విమానాశ్రయంలో ప్రవేశించడానికి కావాల్సిన తగిన పత్రాలు ఇవ్వని ఒక చిన్న టెక్నికల్ క్లాజ్ పెట్టి పర్మిషన్స్ లేవు ఆపేశారు ఆయన్ని. మీరు లోపలికి వెళ్ళటానికి వెళ్ళేది హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళటానికి అని. ఈ హెలికాప్టర్ ఓన్లీ పైలట్ ఒక్కడే వెళ్ళాడు కదా, కో పైలట్ కూడా ఉండాలి కదా ఎట్లాంటి టెక్నికల్ ఏమైనా అవసరం వచ్చినప్పుడు. దాంతో ఈ టూర్ ప్రోగ్రామ్ అక్కడేమో కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు పలానా టైంకి వస్తున్నాడని. ఇక్కడ బేగంపేట నుంచి రాజమండ్రి వెళ్ళిన హెలికాప్టర్కి మళ్ళీ అక్కడ సాంకేతిక అంశాల కారణంగా కో పైలట్ని అనుమతించరని పవన్ కళ్యాణ్ గారు ఊహించరు కదా. అది సడన్ గా అనేటప్పటికి ఆయన బిత్తరపోయాడు. తర్వాత అవతల కార్యక్రమాలన్నీ వరుసగా పెట్టుకున్నారు. హెలికాప్టర్ మన చేతిలో ఉంది కదా అని. అప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారికి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన కో పైలట్ ని ఇక్కడ పంపడం జరిగింది. ఎంత చాలా టైం తీసుకునే కార్యక్రమం కదా. మళ్ళీ ఆ పైలట్ ఎక్కడున్నాడు, కో పైలట్ మళ్ళీ అతను బేగంపేట అది రాజమండ్రి రాక రావాలి. రాజమండ్రి దగ్గర తర్వాత కూడా ఈ లిస్ట్ లో ఫలానా ఆయన పేరుంది, మీ పేరు లేదు అనొచ్చు. తీరా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆటంకం కల్పించదలుచుకోవద్దంటే మీకు లైసెన్స్ ఉంది అన్నీ ఓకే, బట్ ఈ పర్టికులర్ హెలికాప్టర్ నడపడానికి మీకు పేరు లేదు ఇక్కడ. పైలట్ అది పలానా అయింది ఉంది, కో పైలట్ మేము ఎలా చేయనన్నా కూడా ఏం చేయడానికి లేదు. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఏవియేషన్, సివిల్ ఏవియేషన్ రూల్స్కి
దీనికి అనుబంధంగా పనిచేసేవి. కాబట్టి వీళ్ళు ఏంటి చెప్తారంటే కాజు వీళ్ళు దుర్బుద్ధితో ఆపిన సివిల్ ఏవియేషన్ రూల్స్ మేము పాటించాలి, లేకపోతే మా మీద యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి తప్పించుకోగలరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంపి అప్పుడు ఆ కో పైలట్ వచ్చిన తర్వాత ఈయన వెళ్ళటానికి జరిగింది. గతంలో కూడా ఈయన హెలిప్యాడ్లు నిర్మించుకోవటానికి కూడా R&B వాళ్ళు అనేక రకాల వేధింపులకు గురి చేశారు. కొన్నిసార్లు పర్మిషన్లు ఇవ్వలేదు, ఇచ్చినా లేటుగా ఇచ్చారు. దాంతో ఆయన ఈ హెలికాప్టర్ వదిలేసుకుని వేరే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళటం ఇవన్నీ వాళ్ళ కొత్త కాదు. ఇది ఇట్లాంటి చిన్న చిన్న అంశాలతో తర్వాత ఇప్పుడు అక్కడ పిఠాపురంలో కూడా ఒక ఇది పెట్టుకున్నారు హెలిప్యాడ్. ఆ విషయంలో కూడా కొంత డిలే జరిగింది అనేది ఉంది. ఇప్పటికీ కూడా ఈ హెలికాప్టర్ ని ఫ్రీగా ఆయన అనుకున్నట్టుగా త్వరగా వెళ్ళటానికి అనుమతిస్తారని మనం అనుకోలేము. ఎందుకంటే ఏ రకమైన కారణం దొరికినా సరే దొరకపోయినా సరే సృష్టించి అయినా కూడా ఆయనకు ఆటంకం కలిగించి ఆయన తెచ్చుకున్న హెలికాప్టర్ పర్పస్ దాని ఉపయోగం జరగకుండా చేయాలనేది ప్రయత్నిస్తున్నారు. అదే ముఖ్యమంత్రి గారు వైజాగ్ లో ఒక హెలికాప్టర్ పెట్టుకున్నారు, అద్దె హెలికాప్టర్ విజయవాడలో ఇటు పెట్టుకున్నారు. 2 కేంద్రాల్లో 10 కిలోమీటర్లకు కూడా ఆయన హెలికాప్టర్లు వెళ్ళగలరు. కానీ ఇతరులకు మాత్రం ఏ విధమైనటువంటి ఆటంకాలు సృష్టించాలి. అసలు ఆయన హెలికాప్టర్ మీద వెళ్తుంటే కింద ట్రాఫిక్ కూడా ఆపుతున్నారు. ఆయన హెలికాప్టర్ మీద వెళ్తుంటే కింద చెట్లు కొట్టేస్తున్నారు. అసలు వీళ్ళకి మతి ఉండి చేస్తున్నారో మతి లేక చేస్తున్నారో కూడా తెలియదు ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ అధికారులు. జనం ఇది ఇట్లాంటి సినిమాల్లో చూసాం మనం, పైన హెలికాప్టర్లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపటం. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు అది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉంటే అసలు ట్రాఫిక్ కూడా ఆబోద్దురా బాబు, నా దావని నన్ను వెళ్ళనివ్వండి, ప్రజల దావని ప్రజలను వెళ్ళనివ్వండి, ఇబ్బంది పెట్టొద్దని చెబుతున్నాడు ఆయన. అట్లా ప్రజల్లో నుంచి గెలిచి వచ్చిన వ్యక్తికి తర్వాత ప్రజల్లో ఆ విశ్వాసం ఉన్న వ్యక్తికి ఆత్మవిశ్వాసం అట్లా ఉంటారు. ఈ ప్రతిదానికి అభద్రతా భావంతో ఉండి ప్రతిదానికి భయపడుతున్న వ్యక్తులు ఇది ఇట్లా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని ఎన్నికల టైంలో కూడా ప్రచారం చేసుకోవడానికి భయపడుతున్నావు అంటే నీ పట్ల నీకు విశ్వాసం లేదు. అంటే కూటమి అంటే వైసీపీ నాయకులు భయపడుతున్నారా? డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు చేసింది ఏం లేదు, చెప్పుకోలేకపోతున్నారు. ఆయన చెప్పుకున్నదల్లా మళ్ళీ ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య ఆయనకి ప్రధాన అంశం. ఇంకా ఆయన చేసిన ప్రగతి కానీ లేకపోతే ఆయన చేసిన 3 స్టేట్ల 3 రాజధానులు కానీ లేకపోతే మద్యపాన నిషేధమే చేయలేదు కదా. అసలు నువ్వు రానన్నావు కదా, ఎట్టా వెళ్ళగలుగుతావు ప్రజల ముందుకి? ఫస్ట్ 99 చేశా అంటున్నావు, చెయ్యింది ఏదో చెప్పు. అసలు 99 కూడా జరగలేదనే కదా జనం చెప్తుంది. ఏది జరగలేదో 100ది జరగలేదు. ఆయన చేసుకుందల్లా ఆయన స్వార్థ ప్రయోజనం. సొంత చెల్లి కిందసారి ఎవరైతే నిన్ను ముఖ్యమంత్రి చేయమని అడిగారో వాళ్ళే చెబుతున్నారు వాళ్ళని హంతకుడు అని చెబుతున్నారు, అవి వద్దని చెబుతున్నారు. నువ్వు ఒక హంతకుడివి, అవినీతిపరుడివి, హంతకుడిని వెంటేసుకుని తిరుగుతున్నావు, ఓటేద్దని చెప్తూనే ఉన్నారు. సో ఈ హెలిప్యాడ్ లో ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాన్ని అయితే బయటకు చెప్పొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ చంద్రబాబు బయట పెట్టేశారు. ఎందుకు దాచుకోవాలమ్మా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అంత అనుభవం లేదు. ఇలాంటి విషయాలు ప్రజల దృష్టికి వెళ్ళాలి. ఈ ప్రభుత్వం ఇలాంటి దృక్పథంతో ఉంది ప్రతిపక్షాల పట్ల అనేది. ఎందుకంటే ఆటంకాలు కల్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప వేరే ఏం లేదు. ప్రజల్లోకి వెళ్తే మేము గెలవనని, వెళ్ళినా వెళ్ళకపోయినా అతను గెలవడం. కూటమి అంటే వైసీపీ భయపడుతోంది, హెలిప్యాడ్ కి సంబంధించి చాలా ఇబ్బందులు ఆటంకాలు కలిగిస్తోందనే అంశాన్ని చంద్రబాబు గారు బయటపెట్టడం జరిగింది. సో చూద్దామండి, మరి రాబోయేటువంటి రోజులు ఏమైనా తగ్గించుకుంటారా ఇలాంటి ఇబ్బందులు పెట్టడం వైసీపీ వాళ్ళు ఏంటని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు.